ఇంజనీరింగ్ కోర్సు కోసం అన్వేషిస్తున్న విద్యార్థులకు గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో అనువైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తి తెలిపారు. టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటైన గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. కోర్సులు ఎంపిక చేసుకున్న తర్వాత చదువుకునే విద్యార్థుల అభిరుచిని బట్టి ఇంక్యుబేషన్ సెల్, ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేశామని కీర్తి తెలిపారు. హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల పట్ల అవగాహన పెంచుకోవడంతోనే ఎంచుకున్న కోర్సుల్లో ప్రతిభావంతులుగా రాణిస్తారంటున్న గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తితో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ఎంసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా కూడా వారి ఇంజనీరింగ్ కలను నిజం చేసుకోవడానికి కాలేజీల వెతుకులాటలో బిజీగా ఉన్నారు. అయితే విద్యార్థులకు సరైన కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి, ఇంజనీరింగ్లో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని తెలియజేయడానికి ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో 14 తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ని నిర్వహిస్తున్నారు. వందలాది కాలేజీలు, నగరంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి కాలేజీలు అయితే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాలు పంచుకుంటున్నాయి. ప్రస్తుతం నేను గీతాంజలి ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులతో ఉన్నాను. సో వారి దగ్గర ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు, విద్యార్థుల కోసం ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, చెప్పండి, మీ కాలేజీలో విద్యార్థుల కోసం ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? నా పేరు కీర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ అపెక్స్ టీమ్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేసినందుకు. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2005లో ఎస్టాబ్లిష్ అయింది. సో మా దగ్గర కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? మా కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ అవైల్ చేసుకోవచ్చు గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇద్దరికి కూడా. అంటే ఇప్పుడు వచ్చిన ఎంసెట్లో ర్యాంకుని బట్టి ఆ విద్యార్థులు వివిధ కోర్సులు వాళ్ళు మాకు కావాలి అని అడుగుతుంటారు. సో వాళ్ళకి ఇక్కడ ఎలాంటి గైడెన్స్ లభిస్తుంది? మేజర్గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ మోటోనే అది. ఏంటంటే చాలామంది ఎక్కడెక్కడో స్టూడెంట్స్కి ఏం తెలీదు. అంటే వాళ్ళ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్లో వస్తుంది, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలనేది కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలీదు. ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్లో ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నామో చెప్పగలము. అంటే ఇది లాస్ట్ ఇయర్ కానీ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాం యాక్చువల్గా. అండ్ ఈ ఇయర్ కొన్ని సీట్స్ కూడా పెరిగాయి కదా మనకి, సో దట్ ఈస్ ద బెనిఫిట్. నెక్స్ట్ ఇదే కాకుండా నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ అంతా సిఎస్సి అని ఉంది. సిఎస్సి ఎందుకు, ఈసీ ఎందుకు కావద్దు. సో ఇలాంటి క్లారిటీ కూడా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అర్థమయ్యేలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వై ఓన్లీ గీతాంజలి అంటే మీరేం చెప్తారు? వై ఓన్లీ గీతాంజలి అని అంటే గీతాంజలి యాక్చువల్లీ ఇప్పుడు టాప్ 10లో ఉంది తెలంగాణ రీజియన్లో. సో మేము స్టూడెంట్స్కి రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. లైక్ మా దగ్గర ఇంక్యుబేషన్ సెల్ ఉంది, ఇన్నోవేటివ్ సెల్ ఉంది. ఇన్నోవేషన్ సెల్లో స్టూడెంట్స్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేపిస్తామన్నమాట. కొత్త కొత్త ఐడియాస్తో పిల్లలు ఏమైనా వస్తే వాళ్ళకి ఓపెన్ హ్యాండ్స్ ఇస్తున్నాము ఆ ప్రాజెక్ట్స్ చేయడానికి. ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాం. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి క్లబ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, అదర్ దాన్ యాక్టివిటీస్. ఒకవేళ మన స్టూడెంట్కి బాగా కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మా దగ్గర కోడింగ్ క్లబ్ ఉంటుంది. సపోజ్ ఆ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ లిటరేచర్ క్లబ్, వీ హ్యావ్ లిటరేచర్ క్లబ్. కొంతమందికి ఫైన్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, లైక్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ. సో వీ హ్యావ్ ఆర్ట్స్ క్లబ్. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ క్లబ్. సో వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మా దగ్గర క్లబ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ప్లేస్మెంట్ రికార్డ్, 80% ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. ఈ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ 41 lakhs, అంటే 2025 పాస్డ్ అవుట్ స్టూడెంట్కి. అండ్ కరెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 51 lakhs ప్యాకేజ్ కూడా వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు ఏఐ మనం ఎంత ముందుకు వస్తుందో చూస్తూ ఉన్నాం. సో విద్యార్థులకి ఇందులో అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం? సో మా సిఎస్సి ఏఎంఎల్ బ్రాంచ్ మా దగ్గర స్పెషలైజేషన్ ఉంది. సో థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో ఇవే కాకుండా దానికి రిలేటెడ్ క్లబ్ కూడా ఉంది మా దగ్గర యాక్చువల్లీ. సో దాని ప్రకారం ఆ స్టూడెంట్స్ ఆ కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చూడొచ్చు, అంటే విద్యార్థులకు, అంటే ఇప్పుడున్న సాంకేతికతకు అనుగుణంగా కూడా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్తో గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఉందని కూడా మనకి గీతాంజలి ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.